హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అభినయ దర్పణం ప్రకారం మనము ఏ శ్లోకాలు నేర్చుకోవాలో తెలుసుకుందాం. అభినయ దర్పణం అనేది సాంస్క్రిట్ వర్డ్ అండి. ఈ అభినయ దర్పణం ప్రకారం మనము నేర్చుకోవాల్సింది 10 శ్లోకాస్. ఫస్ట్ది వచ్చేసి శిరోభేదాలు, మూమెంట్ ఆఫ్ హెడ్. సెకండ్ వన్ దృష్టి భేదాలు, మూమెంట్ ఆఫ్ ఐ. థర్డ్ వచ్చేసి గ్రీవ భేదాలు, మూమెంట్ ఆఫ్ నెక్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అసంయుక్త హస్తాస్ అంటే సింగిల్ హ్యాండ్ జెస్చర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి సంయుక్త హస్త శ్లోక అంటే డబల్ హ్యాండ్ జెస్చర్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి దేవతా హస్తముల శ్లోకం అంటే హ్యాండ్ జెస్చర్స్ ఆఫ్ గాడ్స్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి పాదభేదాల శ్లోకం, లెగ్ పొజిషన్స్. నెక్స్ట్ వచ్చేసి మండల భేదాస్, సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్స్. నెక్స్ట్ నైన్త్ వచ్చేసి స్థానక భేదాస్ అంటే ఓన్లీ స్టాండింగ్ పొజిషన్స్. నెక్స్ట్ 10th శ్లోక వచ్చేసి నాట్యక్రమ శ్లోక. ఈ నాట్యక్రమ శ్లోకాలు 2 ఉంటాయండి. ఈ 10 శ్లోకాస్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇది ఎలా పలకాలి, ఎలా రాయాలి, దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి, వినియోగాలు ఏంటి, ప్రతిదీ కూడా మన ఛానల్లో షేర్ చేశాను. కూచిపూడిలో సబ్జెక్ట్ పరంగా నేర్చుకోవాలి అంటే మన ఛానల్లో ప్రతి టాపిక్ కూడా మీకు దొరుకుతుందండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.